దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఇది మీ కార్యక్రమం. శాంతి టీవీ ఛానల్ మీ ఛానల్. ఇది ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమం, మీ కార్యక్రమం. మీ కార్యక్రమం అని అంటున్నాను అంటే, మీ ఛానల్ అని అంటున్నానంటే దీంట్లో మీ ప్రత్యక్ష పరోక్ష సహాయము సహకారం ఉంది. మీరు కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ పార్ట్నర్స్, ఇందులో స్పిరిచువల్ పార్ట్నర్స్గా మీరు ఇందులో ఉన్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కనుక మనందరం కలిసి పనిచేస్తున్నాం. అనగా దీని అర్థం ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథంలో 31వ అధ్యాయంలో అనుకుంటాను, యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామగ్రి యొద్ద ఉన్నవాని భాగం కూడా అంతే. ఇక్కడ టెక్నికల్గా వర్క్ చేస్తూ రికార్డ్ చేస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి బైబిల్ చదువుతూ సహకరిస్తున్నటువంటి ఈ సహోదరి సహోదరులు ఒక టీం. మేము యుద్ధ రంగంలో ఉన్నాం. వెనకాల ఉండి ప్రార్థిస్తున్న మీరు సామగ్రి దగ్గర ఉన్నారు. కానీ ఇద్దరికీ సమానంగా కొల్ల సొమ్ము పంచబడాలి. అనగా మన ఇద్దరికీ ఒకటే ప్రతిఫలం. టీవీలో చెప్పాను కదా అని అధిక ప్రతిఫలం నాకు వచ్చేదంటూ ఏముండదు. ప్రభువును ప్రేమిస్తున్నాం కనుక ప్రకటిస్తున్నాం. ప్రకటించకుండా ఉండలేం, ప్రార్థించకుండా ఉండలేం. మేము ప్రకటించకుండా ఉండలేము, మీరు ప్రార్థించకుండా ఉండలేరు. అది మాత్రం గ్యారెంటీ. దేవునికి స్తోత్రం. మనల్ని ఎక్కడో ఉన్న మిమ్మల్ని మీ ముందు కనిపించేటి నన్ను ఒక టీంలో పార్ట్నర్స్గా దేవుడు మార్చాడు. విభిన్నమైన వ్యక్తుల్ని పార్ట్నర్స్గా ఒక టీంలో మార్చాడంటే దేవుని యొక్క కార్యం గొప్పది కాదా? దేవుని స్తోత్రం. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మన ఆలోచనలకు అతీతమైన ఆలోచనలు ఆయన మనసులో ఉన్నాయి. ఆయన పట్ల మనకు పెద్ద ఆలోచనలు లేకపోవచ్చు, కానీ మన పట్ల ఆయనకు అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. సమయంలో మనం ప్రాముఖ్యంగా కొంతమంది కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేసుకొని తర్వాత దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. బీపీలతో, షుగర్లతో, రకరకాల ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అనగా ఫిజికల్ సిక్నెసెస్. వాళ్ళందరి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు వాళ్ళని దర్శించినట్లుగా. ప్రార్థించడం మన పని, స్వస్థపరచడం ఆయన పని. ప్రార్థించే బాధ్యతే కానీ స్వస్థపరచడం మన చేతిలో లేదు. వీఆర్ నాట్ హీలర్స్, వీఆర్ జస్ట్ ప్రేయింగ్ వారియర్స్ ఆర్ ప్రేయింగ్ పర్సన్స్ ఫర్ హీలింగ్. కాబట్టి ఈ సమయంలో దయచేసి కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు తెలిసిన వాటిలో ఎవరైనా అనారోగ్యాలతో బలహీనతలతో ఉన్నట్లయితే వారందరినీ మీరు ప్రభు సన్నిధిలో, ప్రభు ప్రార్థన బలిపీఠం దగ్గర పెడదాం. ప్రభు వాటన్నిటికీ జవాబు ఇవ్వాలి, దేవుడు కార్యం జరిగించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తున్నారు. మేము నీ దగ్గరికి వస్తున్నాం ప్రభా. నువ్వు ప్రార్థన ఆలకిస్తున్నాం కాబట్టి మేము వస్తున్నాం. నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి కనుక నీ యొద్ద నుంచి మేము ఎక్కడికి వెళ్దాము అని భక్తుడు అన్నాడు. నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్ళలేము, నీ దగ్గరికి రాకుండా మేము ఉండలేము. అయ్యా, ఈ కార్యక్రమాల్లో, ఈ ఛానల్లో ప్రసంగిస్తున్నవారు, అంతేకాకుండా ఈ ప్రసంగాలు వింటున్నవారు, ఏనంటే ఈ 2 గ్రూపులను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రసంగించేవారు, ప్రసంగాలు వినేవారు అందరూ కలిసి పనిచేస్తున్నారు. అందరూ బట్టి మీకు వందనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన ఈ సమయంలో మా ప్రియులలో ఎవరైనా అనారోగ్యాలు బలహీనతలతో ఉన్నట్లయితే వారందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా కేరళలోని మా ప్రియ సహోదరులు మోనచంద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన పెరాలసిస్తో బాధపడుతున్నాడు, ఆయన్ని మీరు దర్శించండి. మా అంకుల్ గారైనటువంటి జాయ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి. శారీరక బలహీనత నుంచి, వార్ధక్య బలహీనత నుంచి మీరు విడిపించండి. ఇంకా పెద్దలు కొంతమంది బీపీలు, షుగర్లతో బాధపడుతున్నారు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో, ఇక యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నవారు, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్తో, క్యాన్సర్స్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంపూర్ణమైన స్వస్థత, విడుదల మీరు అనుగ్రహించండి. చిన్న చిన్న బలహీనతలు, దగ్గుతో, జ్వరాలతో బాధపడుతున్నవారు, డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నవారు మీరందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం ప్రభా. రాజమండ్రిలోని మా ప్రియ సహోదరులు బ్రదర్ శ్రీకాంత్ గారి
కుమారుడు, పెద్ద కుమారుడు జ్వరంతో, డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నారు. మీరు దర్శించండి. మీరు ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనాలు. ఇంకా సంపూర్ణమైన నెమ్మదిని మీరు అనుగ్రహించండి. ఇంకా మా ప్రియులు ఉన్నారు నాయన ఆయా ప్రాంతాల్లో, వాళ్ళందరి పేర్లు ప్రస్తావించడానికి మాకు సమయం చాలలేదు కనుక వీరందరినీ యేసు నామములో మీ సన్నిధానానికి తెస్తున్నాం. యేసు నామములో, యేసు నామ మహిమార్థమై స్వస్థత మీరు కలుగు చేయండి. స్వస్థతలు జరిగిన తర్వాత పలాని కార్యక్రమంలో ప్రార్థన చేయడం ద్వారా అని కాకుండా యేసు నామానికి మాత్రమే మహిమ కలిగితే చాలు ప్రభు. ఎవరు ప్రార్థించారనేది ముఖ్యం కాదు, ఎవరు బాగు చేశారనేదే ప్రాముఖ్యమైన విషయం కనుక మీరు వారిని బాగు చేయబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నా. నాతో కలిసి విశ్వాసంతో ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్నటువంటి వీక్షకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇంకా స్త్రీ సంబంధమైన రుగ్మతలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఆర్థరైటిస్, రకరకాల బోన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇటువంటి వాళ్ళందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం ప్రభు. నా నామంలో ఏది అడిగినా కానీ చేస్తానని మీరు చెప్పారు కనుక మీరు మీ బిడ్డలకు దేహాలను అనుగ్రహించినప్పుడు, వారు పుట్టినప్పుడు వాళ్ళకి ఎటువంటి బలహీనతలు లేవు కనుక వాళ్ళ మరల బలహీనతలకు ఈ రోగాలకు గురి కావడానికి వీల్లేదు కనుక మీరు దర్శించిన మధ్యలో వచ్చిన రోగం మధ్యలోని వెళ్ళగలటం సాయం చేయమని, మీ కార్యములు జరిగించమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 1st chapter verse 28. యోహాను బాప్తీసమిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగెను. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మరియు అంతకుముందు ఎపిసోడ్లో మధ్యలో ఉన్న యేసు, నిలుచుతున్న యేసు అనేటువంటి రెండు విషయాలు మనం ఆలోచించాం. హీఈస్ ఇన్ అవర్ మిడ్స్ట్ అండ్ హీ స్టాండింగ్, సమ్మన్ ఈ స్టాండింగ్ అనేటువంటి విషయాలు మనం ఆలోచించాం. గత ఎపిసోడ్లో ఆయన సిద్ధపడి ఉన్నాడు, ఆయన నిలబడడం సిద్ధపాటుకు గుర్తుగా ఉందని, ఆయన నిలబడి ఉండడం ఆయన నిదానించి కార్యం చేయడానికి గుర్తుగా ఉందని, ఆయన నిలుచుని ఉండడం నిరీక్షించడానికి గుర్తుగా ఉందని మనం ఆలోచించాం. ఏదైనా మనం చదువుకున్నటువంటి మాట మరలా చదువుకుందాం. వాడుక భాషలోంచి కూడా మనం చదువుదాం. వాడుక భాషలోని బైబిల్లో మనకి ఇలా ఉంది. వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ WBTC వాళ్ళ బైబిల్, అది చక్కటి తర్జుమా. అది ఈ సంఘటనలన్నీ బేతనియ గ్రామంలో జరిగాయి. అది యోహాను బాప్తిస్మమిచ్చిన యోర్దాను నదికి అవతల వైపున ఉన్నది. All these events took place at Bethany, where John was baptizing at the place of the crossing of the Jordan River. మరలా చదువుతున్న, ఆల్ దీస్ ఈవెంట్స్, ఈ సంఘటనలన్నీ took place at Bethany. బేతనీ అనే స్థలంలో జరిగాయి. where John was baptizing at the place of the crossing of Jordan River. దేవునికి స్తోత్రం. ఈ సంగతులన్నీ కట్టుకథలు కాదు, ఇవన్నీ అలంకార రూపంగా చెప్పబడిన విషయాలు కాదు, ఇవన్నీ ఇమాజినేషన్స్ కాదు. దీస్ ఆర్ ద ట్రూ ఇన్సిడెంట్స్, నిజంగా జరిగినటువంటి సంఘటనలు. కానీ ఎక్కడ జరిగాయి? బేతనియాలో జరిగాయి. బేతనియాలో జరిగాయి అన్నప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరొక బేతనియా కనిపిస్తుంది. రెండు బేతనియాలు ఉన్నాయి. ఒకటి యోహాను పరిచర్య చేసిన బేతనియా, రెండోది యేసు పరిచర్య చేసిన బేతనియా. అనగా యోహాను సువార్త 1వ అధ్యాయములోని బేతనియాలో ఆత్మీయ పునరుత్థానం జరిగితే, యోహాను సువార్త 11వ అధ్యాయములోని బేతనియాలో భౌతిక పునరుత్థానం జరిగింది. సరే, వీటి గురించి నేను ఇంకా ఎక్కువ వివరణ ఇవ్వదలుచుకోలేదు. మన టైటిల్ నదీ తీరంలో, ఇన్ ద రివర్ బ్యాంక్, లేకపోతే అట్ ద రివర్ బ్యాంక్ అనగా నదీ తీరంలో, రివర్ షోర్లో ఏం జరిగింది, నదీ తీరంలో జరిగినటువంటి సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోర్దాను నది కనిపిస్తుంది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో తిబెరయ సముద్రం, లేకపోతే గలిలయ సముద్రం, లేదంటే గెన్నెసరతు సరస్సు, గెన్నెసరత్
అనేటువంటి సరస్సు. దానికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి గలిలయ, తిబెరయ, గెనెసరేత్. సరే, మనం వీటి గురించి అప్పుడప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం నేను ఒకసారి వివరించినప్పుడు వీటి పేర్లు ఎందుకు వచ్చింది అనే దాని గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. అనగా యోహాను సువార్తలో 2 నదులు కనిపిస్తున్నాయి. ఒకటి యోర్దాను నది, రెండోది యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో జీవజల నది. అనగా యోహాను సువార్తలో 2 నదులు, ఒక సముద్రం, లేదంటే ఒక సరస్సు, ఒక వాగు ఇవి కనిపిస్తున్నాయి. అనగా ఆ ఎడారి ప్రాంతంలో లేకపోతే ఆ ఇజ్రాయెల్ దేశంలో నీళ్ళ దగ్గర, నీళ్ళ కోసం ప్రజలు ఆశపడతారు, నీటి దగ్గర ఉండాలని ప్రజలు ఇష్టపడతారు. నదుల దగ్గర నాగరికత చక్కగా కనిపిస్తుంది. మన దేశంలో కూడా ఆయా ప్రాంతాల్లో నదుల దగ్గర మత పరమైన కార్యకలాపాలు ఎక్కువ జరుగుతుంటాయి. క్రైస్తవేతర కార్యక్రమాలు పక్కన పెట్టినా క్రైస్తవ మతంలో లేదా క్రైస్తవ సాంప్రదాయంలో కనిపించేటువంటి మన బే ఆఫ్ బెంగాల్ దగ్గర, లేకపోతే మన నెల్లూరు దగ్గర ఉన్న సముద్రం దగ్గర కోడూరు మాత, లేకపోతే కోడూరు లేకపోతే వెలంగణి ప్రాంతంలో అక్కడ ఒక సముద్ర తీరంలో నదుల దగ్గర, సముద్రాల దగ్గర, లేకపోతే వాటర్ ఎక్కడుందో అక్కడ రిలీజియస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. నదులు ఉన్న దగ్గర ప్రజలు ఉంటారు. నదులుంటే పంట ఉంటుంది, దానివల్ల ప్రజలు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. మన ఆంధ్రప్రదేశ్లో 2 జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఈ 2 జిల్లాలను విభజిస్తూ ఒక నది పారుతుంది, గోదావరి నది పారుతుంది. అందుకని ఈ నదిని బట్టి కృష్ణానది ఉన్నటువంటి విజయవాడ కన్నా, పెన్నా నది ఉన్నటువంటి నెల్లూరు కన్నా ఈ గోదావరి నది ప్రవహిస్తున్నటువంటి ఆ 2 జిల్లాలు సంపన్న జిల్లాలుగా ఉన్నాయి. సరే, దాంట్లో ఆత్మీయ కార్యక్రమాలు ఉన్నాయా లేదా ఇవన్నీ వీటిలోకి మనం వెళ్ళలేదు. కానీ నేను ఎందుకు చెప్తానంటే నదీ తీరంలో జరిగిన విషయాలు, బైబిల్లో రివర్స్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. బైబిల్లో ప్రతిదానికి ప్రస్తావించబడిన ప్రతి వాటికి ప్రాముఖ్యత ఉంది. నదీ తీరంలో ఏం జరిగింది అనే దాని గురించి మనం ఆలోచించాలి. ఉదాహరణకి నదీ తీరంలో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో నదీ తీరంలో సువార్థికుడు ప్రవహించాడు. పౌలు అనే సువార్థికుడు నదిలాగా, ఉపనదిలాగా ప్రవహించి సువార్త నదిని లూదియా దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె రక్షింపబడింది. నదీ తీరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక విషయాన్ని మనం చూడొచ్చు. యోర్దాను నదీ తీరములో జరిగిన సంఘటన. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర బ్రూక్ దగ్గర, లేకపోతే రివర్ అని కూడా అన్నారు. కేరీతు వాగు దగ్గర, యోర్దాన్ అనేది మెయిన్ అనుకుంటే, యోర్దానుకు సమీపంలో యెరూషలేముకు సమీపంలో యోర్దానుకు సమీపంలో ఉన్నటువంటి కేరీతు. ఇక్కడ నువ్వు దాగి ఉండు అనగా ఈ నదీ తీరంలో జరిగిన విషయం ఏంటి అంటే ప్రవక్తకి భద్రతనిచ్చింది. సరే, అతనికి షెల్టర్, ఆశ్రయం ఇస్తే ఇవ్వచ్చు. ఆహారం ఎక్కడి నుంచి రావాలి? ఆహారం కూడా మాంసం, కాకోలం ద్వారా మాంసం దొరికింది, ఓకే, బాగానే ఉంది. అతనికి నీరు కావాలిగా, తాగడానికి, స్నానానికి. అందుకనే దేవుడు కేరీతు వాగు దగ్గర ఉండమని చెప్పాడు. యోర్దాను రివర్ దగ్గర ఉండమన్నాడు అనుకోండి, అది మళ్ళీ ప్రాబ్లం. యోర్దాను నది దగ్గర ఉన్నటువంటి ఏలియా గారిని సులభంగా కనుగొనొచ్చు. ఎవరో ఒకరు సమాచారాన్ని ఆహబు అంతఃపురానికి చేర్చారనుకోండి. హలో సార్, పలాని వ్యక్తి అక్కడ ఉన్నాడండి, ఆ రోజు వచ్చి హడావిడిగా వచ్చి 3.5 సంవత్సరం వర్షం కురవదు, మంచు కురవదు అని చెప్పిన వ్యక్తి అక్కడ ఉన్నాడండి. ఆయన బహుశా హీ మైట్ బి ఎలైజా, ఆయన అరెస్ట్ చేద్దాం, పట్టుకుందామని చెప్పేసి రాజు మనుషులు పంపించే విధంగా ఏదైనా కార్యం జరగవచ్చు. కానీ దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు,
తన సేవకుని యొక్క భద్రతను గురించి ఆలోచించేటువంటి దేవుడు. గుర్తుపెట్టుకోండి, సేవకుల యొక్క క్షేమము చూసి సంతోషించే దేవుడు. ఈ మాటలు ఎవరైనా దేవుని సేవకులు ఎవరైనా వింటున్నట్లయితే దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ క్షేమాన్ని గురించి, మీ భద్రతను గురించి ఆలోచించేది మీ దేవుడు. మనల్ని పంపినవాడు మన భద్రత గురించి, మన క్షేమం గురించి ఆలోచిస్తున్నాడు. మనం అనాథలం కాదు, మనం ఒంటరి వాళ్ళం కాదు, మనం దిక్కులేని వాళ్ళం కాదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన పోషకుడు. ఏలియా పోషించబడినట్లుగా మనం పోషించబడతాం. ఏలియా పోషించబడినట్లుగా అదే విధానంలోని కాదు, దానికన్నా వేరు విధానాల్లో, వేరు సూపర్ న్యాచురల్ వేస్లో. యాజ్ ఎలైజా వాజ్ ఫెడ్ ఇన్ ఏ ఫిజికల్ వే, వీ వుడ్ బి ఫీడెడ్ బై ద లార్డ్ ఆర్ ప్రొవైడెడ్ బై ద లార్డ్ ఇన్ డిఫరెంట్ స్పిరిచువల్ వేస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏలియా దేవుడే మన దేవుడు. ఏలియా వెళ్ళిపోయాడు, స్వర్గారోహణ చేసో లేకపోతే వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కానీ ఎలీషా అడిగిన మాట, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? వేర్ ఈస్ గాడ్ ఆఫ్ ఎలైజా మై మాస్టర్? మా గురువు గారు అయినటువంటి ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? అలాగైతే మనం అడగాల్సిన ప్రశ్న, ఏలియా ఎలీషాల దేవుడు ఎక్కడున్నాడు? ఏలియా ఎలీషాల దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఏలియా ఎలీషాల దేవుడే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. వారి దేవుడే మోషే దేవుడు. అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, లేకపోతే మోషే, ఏలియా, ఎలీషా, వీళ్ళందరి దేవుడే మన దేవుడు. మనం డిఫరెంట్ గాడ్ని, వేరే దేవుణ్ణి మనం సేవించడం లేదు. వాళ్ళు ఆరాధించినటువంటి దేవుణ్ణి, ఆరాధించడానికి మాదిరి చూపించినటువంటి ఆ దేవుణ్ణి, మనకు పరిచయం చేసినటువంటి దేవుణ్ణి, అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆదామును తోటలో నుంచి తరిమి వేసినట్టు అదే దేవుణ్ణి, ఆదాము కోసం తోటను కలుగు చేసిన దేవుణ్ణి, ఆదాముని నేలమట్టితో నిర్మించినటువంటి అదే దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. 6000 సంవత్సరాలు లేదా 7000 సంవత్సరాలు ఈ చరిత్ర గతించిపోయినా, కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కూడా మనం మాత్రం ఎక్కడున్నామో తెలుసా? అదే దేవుణ్ణి సేవిస్తూ అదే దేవుని దగ్గర ఉన్నాం. అందుకనే కీర్తనాకారుడు అంటాడు 90వ కీర్తనలో, దేవా తరతరముల నుండి నీవు మాకు దేవుడివై ఉన్నావు, పర్వతముల పుట్టక మునిపే నువ్వు మాకు దేవుడివై ఉన్నావు. నిన్నగాక మొన్నగాక వచ్చిన దేవుడు కాదండి ఈయన. క్రిస్మస్ అప్పుడు పుట్టిన దేవుడు కాదు ఈయన. ఇంగ్లీష్ వాళ్ళు లేకపోతే వాళ్ళు తీసుకొచ్చిన దేవుడు కాదు. అమెరికా వాళ్ళ దేవుడు కాదు. చాలామంది ఇదే అంటున్నారు, అమెరికా వాళ్ళ దేవుడని. అమెరికా పుట్టి 500-600 సంవత్సరాలు అయింది, కానీ భారతదేశానికి క్రైస్తవం వచ్చి 2000 సంవత్సరాలు అయింది. ఆయన అమెరికా దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అమెరికా దేవుడు ఏందండి? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే ఆయన యూదులకు దేవుడా, అన్యజనులకు దేవుడా? దేవుడు కాదా? అట్లని రాదు. ఆయన అన్యజనులకు కూడా దేవుడే. ఆయన అందరికీ దేవుడు. ఆయన అమెరికా దేవుడనో, దళితుల దేవుడనో, క్రైస్తవుల దేవుడనో ఇలా ముద్ర వేయడం మన అవివేకానికి గుర్తుగా ఉన్నంతవరకే. ఆయన దళితుల దేవుడు కూడా, లేకపోతే ఆయన అన్ని కులాలకు మతాలకు అతీతమైన దేవుడు. దేవునికి కులాలు మతాలు లేకపోతే మత శాఖలు అంటగట్టొద్దు. ఎందుకు ఇవన్నీ? మనం పెట్టుకుని మనం దేవునికి అంటించడం దేనికి? దేవుని లక్షణాలు మనకు అంటించుకోవాలి, కానీ మన పాడుబుద్ధులు దేవునికి అంటించడం ఏంటి? మన మత శాఖలు, మన మత విధానాలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఆయనకి అంటించకూడదు. సరే, ఏదేమైనప్పటికీ మనం వీటిలోకి వెళ్ళలేదు. మనం నదీ తీరంలో జరిగిన విషయాలు ఏంటి? నదీ తీరంలో జరిగినటువంటి విషయాలు 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. నెంబర్ 1 చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. మాథ్యూ 3:6. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి. దేవునికి స్తోత్రం. తమ పాపములు ఒప్పుకొనుచు. ప్రజలు చేస్తున్న పని, తమ పాపాలను ఒప్పుకుంటున్నారు. ఈ మాట చెప్పినప్పుడు ప్రజలు ఒక సందర్భంలో వర్షాలకు తడుస్తూ 3 గంటలు దేవుని వాక్యం విని తమ పాపముల విషయమై పశ్చాత్తాపడ్డారు అని రాయబడింది. అండ్ వైల్ దే వర్ పబ్లిక్లీ కన్ఫెసింగ్ దేర్ సిన్స్ he would immerse them in the Jordan river. While they were publicly, వారు బహిరంగంగా నేను పలాని తప్పు చేశాను, పలాని పాపం చేశానని ఒప్పుకుంటుండగా వారిని అలా ఒప్పుకున్న వారికి ఆయన బాప్తిజం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు
పాపం చేసినప్పుడు వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంది, బలుల సిస్టమ్ ఉంది, సాక్రిఫైసెస్ సిస్టమ్ ఉంది, జంతు బలులు ఉన్నాయి కదా, బంట్ ఆఫరింగ్స్ ఉన్నాయి కదా, దహన బలులు ఉన్నాయి కదా. ఆ జంతువు మీద ప్రధాన యాజకుని ద్వారా తమ పాపాన్ని బదిలీ చేయించడం వల్ల, దాన్ని బలి చేయడం వల్ల నా పాప పరిహారం జరిగిందని తృప్తి పడుతున్నారు పాత నిబంధన మనుషులు. ఎడ్ల యొక్కయు, కోడల యొక్క, మేకల యొక్క రక్తము పాపము తీసివేయుట అసాధ్యం. వీటి రక్తం కాదు, నిర్దోషమైన అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు యేసు యొక్క రక్తం. మీరు క్షయ వస్తువులైన వెండి బంగారముల చేత విమోచించబడలేదు. నో, ప్రశస్తమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారని రాయబడింది. వాళ్ళకి బలులు ఉన్నప్పటికీ దేవాలయంలో ఇంచుమించు నేను అనవసరంగా తప్పు చేశాను, ఒక 2000 3000 ఒక పొట్టేల్లో ఒక మేకల్లో తీసుకొని పోయి ఇచ్చేసాం, అయిపోయింది. ఇలాగా ఏదో ఒక ఆల్టర్నేటివ్ మతం, ఒక ఆల్టర్నేటివ్ చూపించిందే కానీ అప్రాక్సిమేట్ వేని చూపించింది కానీ ఎగ్జాక్ట్ వేని చూపించలేదు. ఇంచుమించుగా ఉన్న విధానాన్ని మతం చూపించిందే కానీ ఖచ్చితమైన విధానాన్ని మతం చూపించలేకపోయింది. రిలీజియన్ వాజ్ ఫెయిల్డ్. మతము ఫెయిల్ అయిపోయిందండి. అన్ని మతాలు ఫెయిల్ అయిపోయినాయి. నేను ఏ మతం గురించి నేను సపోర్ట్ చేసి మాట్లాడడం లేదు. కానీ బైబిల్లో ఉన్నది మతం కాదు, మార్గం, క్రైస్తవ మార్గం. దిస్ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ రిలేషన్. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్రైస్తవత్వం కూడా మతంగా మారిపోయింది. ఎన్నో డినామినేషన్లు, మతాలు, ఎన్నో విధానాలు, వాక్యానికి విరుద్ధమైన విధానాలు, బబులోన్ సిస్టమ్, రిలీజియస్ సిస్టంగా మారిపోయింది. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి మాట, ఆ నదీ తీరంలో పరిచర్య జరిగింది. మినిస్ట్రీ వాస్ డన్ అట్ ద రివర్ బ్యాంక్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 137వ కీర్తన 1వ వచనం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని, బబులోను నదుల దగ్గర మేము కూర్చున్నప్పుడు, అనగా బబులోను చెరలో ఉన్నప్పుడు ఏడ్చుచుంటిమి, సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. Along the banks of Babylon's rivers, we sat as exiles and mourning our captivity and wept with great love for Zion. Along the banks of Babylon's rivers, మనము ప్రవాసులుగా, చెరపట్టబడిన వారుగా అక్కడ ఉన్నప్పుడు ఏడ్చాం మేము. సిరియా నదుల గురించి ప్రస్తావన ఉంది. ఇది బబులోను నదుల యొక్క ప్రస్తావన. బబులోను నదుల దగ్గర, ఎన్ని నదులో మరి తెలియదు, 2, 3, 4 తెలియదు, ఆ నదుల దగ్గర మేము కూర్చుండి ఏడ్చాం. పశ్చాత్తాపం. అయ్యో, రాకూడని స్థలానికి మేము వచ్చామే. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నాం, బయటికి దేవుడు విడిపించాడు. సిగ్గు లేదైనా మాకు. 430 సంవత్సరాలు ఉండి, 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించి, 470 సంవత్సరాలు ఇలా మేము ఉంటే, స్వాస్థ్యము లేకుండా 470 సంవత్సరాలు తిరిగినా, మళ్ళీ అషూరు చెరకు వెళ్ళినా కానీ మాకు అవమానం కలిగింది. మేము మళ్ళీ 70 సంవత్సరాల చెరలోకి వచ్చేసాం. ఎంత విచారకరం అండి వీళ్ళ పరిస్థితి. చెర జీవితాలు వాళ్ళవి, చెరపట్టబడినటువంటి జీవితాలవి, అపవాది చెరచిన జీవితాలవి. సరే, మనం వాటిలోకి వెళ్ళలేదు. ఒకటి మనం ఆలోచించాం, అక్కడ పరిచర్య జరిగింది. రెండోది, అక్కడ పశ్చాత్తాపం కలిగింది. మాకు సియోను కావాలి, మాకు మా మాతృభూమి కావాలి. వీ వాంట్ అవర్ మదర్ ల్యాండ్, వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ మదర్ ల్యాండ్. మా మాతృభూమికి మేము వెళ్ళాలి, ఇక్కడ ఉండడానికి వీలేదు. ఈ అన్ని దేశంలో మేము ఉండలేము. వీ కాంట్ స్టే హియర్, వీ కాంట్ లివ్ హియర్. అది వాళ్ళ బాధ. బబులోను నదుల దగ్గర కూర్చుండి మేము ఏడ్చాం. రెండోది, అక్కడ పశ్చాత్తాపం కలిగింది. వీ నీడ్ ఎ రిపెంటెన్స్. మనము ఆత్మీయ స్థితి కాకుండా, యెరూషలేము కాకుండా యెరికోకు వెళ్ళినప్పుడు పశ్చాత్తాపం కావాలి. పరిశుద్ధత కాకుండా పాపంలో ఉన్నప్పుడు పశ్చాత్తాపం కావాలి. తండ్రి ఇల్లు కాకుండా దూరదేశంలో ఉన్నప్పుడు పశ్చాత్తాపం కావాలి. కమ్ బ్యాక్ అనే దేవుని పిలుపు విని పశ్చాత్తాపడి తండ్రి ఇంటికి మనం తిరిగి వెళ్ళాలి.
దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బబులోను నదుల దగ్గర జరిగిన విషయాలు మనం ఆలోచించాం. టోటల్గా నదీ తీరంలో ఏం జరిగింది, నదుల తీరాల్లో ఏం జరిగింది, నదుల తీరాల్లో నడిచినటువంటి సంగతులు, జరిగిన సంగతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మూడో విషయం యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర యెహోవా ప్రభావం నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావం నిలువబడి నాకు ప్రత్యక్షమాయెను. కేబారు నది దగ్గర నేనున్నాను, అప్పుడు నాకు ప్రత్యక్షత కలిగింది. ఐ గాట్ రెవెలేషన్ అట్ ద రివర్ అని ఎజెకియల్ గారు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. మరొక మాట దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే, స్తోత్రం, అక్కడ రాయబడినట్టు మరొక నది యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. ఊలై నది అనేటువంటి నది యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అక్కడ కూడా ఇదే, ద రెవెలేషన్ అకర్డ్ అట్ ద రివర్. మరి ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటి అంటే, మూడోది ప్రత్యక్షత వచ్చింది. ఒకటి నదుల దగ్గర, నది దగ్గర జరిగినటువంటి విషయాలు, చాలా విషయాలు జరిగినాయి, కానీ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఆలోచిస్తున్నాం. ఒకటి పరిచర్య జరిగింది, రెండోది పశ్చాత్తాపం కలిగింది, మూడోది ప్రత్యక్షత వచ్చింది. యెహెజ్కేలుకు కొన్ని దర్శనాలు అక్కడ కలిగాయి, దానియేలుకు ఊలై నదీ తీరములో కొన్ని దర్శనాలు కలిగాయి. అనగా ఇవన్నీ ప్రత్యక్షతలు కలగాలన్నా, పరిచర్య జరగాలన్నా, పశ్చాత్తాపం జరగాలన్నా నదుల దగ్గరికి వెళ్ళమని కాదు. ఫరో నైలు నది దగ్గరికి వెళ్ళేవాడు అని మనం చూస్తున్నాం. ఫరో కుమార్తె నైలు నది దగ్గరికి వెళ్ళింది, ఈయన మనం చూస్తాం. అక్కడేం జరగలేదు. కానీ ఆత్మ సంబంధమైన 3 విషయాలు మాత్రం మీకు జ్ఞాపకం చేశాను. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాల్లో మేము వేరు వేరు నదుల తీరంలో ఉండొచ్చు, కానీ ఒకరోజు జీవజల నదీ తీరంలో మేము ఉంటాం. ఆ నదీ తీరంలో మేము ఉండి జీవవృక్ష ఫలాలు భుజిస్తూ, మరుగైనటువంటి మన్నాను భుజిస్తూ మేము ఉండడం, మా జీవితం, మా నిత్యత్వం ఎంత ధన్యకరంగా మారబోతుందో, అలా మార్చబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ రోజులో కూడా నదుల తీరాల్లో జరుగుతున్న పనులను బట్టి, పరిచర్యను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, జరుగుతున్న పశ్చాత్తాపాన్ని బట్టి, కలుగుతున్న ప్రత్యక్షతలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, ఫైనల్గా మా గమ్యస్థానం జీవజల నది దగ్గర ఉండడమే కనుక అట్టి అనుభవంలోకి మీరు మమ్మల్ని తీసుకున్నామని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.